బావా కుక్కర్ లో రైస్ పెట్టమన్నాను పెట్టావా? ఏంటి బావయ్య కుక్కర్ 5 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేయమని చేసావా? ఏంటి నువ్వేమో పెద్ద ఫ్రెష్ అవ్వచ్చు, మేము వంట చేయాలా? ఫోన్ చేయాలా? ఎవరికి? అత్తయ్యకి. హస్తవాసి, అమరావతి, వెంకటాద్రి ఈ స్పెషల్ స్టోరీస్ గురించి ఫోన్ చేయాలా అంటున్నాను. చీలు చాలు తర్వాత అనొచ్చు కానీ ముందు నేను చెప్పిన పని చేయండి. వద్దులేండి, నేనే చేసుకుంటాను, మీరు స్నానం చేసి రండి. మధ్యలో తొక్కలో జాలెందుకో. నందు టూర్ ఇంకా 2 రోజులు ఉంటుందని చెప్తుందేమో. మాట్లాడు. గుడ్ ఈవినింగ్ నందు. ఏంటి? అబ్బే షాక్ కాదు నందు, ఎయిర్పోర్ట్ నుంచి మెహదీపట్నం వరకు వచ్చేవని ఆనందంతో అరిచా అంతే. ఉంటాను. విన్నావు కదా, ఇంకో 20 నిమిషాల్లో మీ అత్తయ్య ఇంటికి వస్తుంది. ఇప్పుడే హాయిగా తల స్నానం చేసావు, ఇప్పుడు తొక్కలు విగ్గు పెట్టుకోవాలి. లేదు కామ్రేడ్, ఉద్యమానికి ఊపిరి ఉషారే, అదే ఉషస్సు కూడా. మావయ్య అదిల్లు కింద పడేస్తాను. త్వరగా పడేశాను. ఏంటిది ఇప్పుడు అమ్మ దొరుకుతుంది తెలుసా? అందుకే కదా. అయ్యో మావయ్య కబడ్దార్. అది కాదమ్మడు, తను వచ్చి రాగానే తనని నువ్వులాగా. అవును, హస్తవాసి గురించి అత్తయ్యకు రాగానే చెప్పాలా రేపు చెప్పాలా? చివరికి మన బతుకు అమరావతి బస్ స్టాండ్ అయిపోయిందిరా. చాలా ఘోరంగా దొరికిపోయి దీని చేతిలో. మావయ్య ఈ పేపర్ పట్టుకో. పట్టుకున్నా, ఏం చేయాలి? దాని చింపి ముక్కలు చేసి పడి. అత్తయ్యకి తిక్కడానికి సరిపోతాయా? సరిపోతాయిలే, నేను వెళ్ళి విగ్గు పెట్టుకొస్తా. ఎంటర్ ది డ్రాగన్. ఏంటిది? అడిగేది మిమ్మల్ని. ఏంటిది? ఏమిటంటే ఏం చెప్పను నందు, నువ్వు ఢిల్లీ వెళ్ళి 2 రోజులు ప్రశాంతతను అనుభవించావు, మాకు అది కూడా లేదు. బానవా ఏట గొడవల పిల్ల, ఈ మణల్లో వచ్చాట కదా, అది నీ బరువుకి కూలిపోలా? ఏంటిది? ఇల్లు అనుకున్నావా రోడ్డు అనుకున్నావా? ఏదా మా ఊళ్ళో ఇట్టాగే ఉంటదే కోడల పిల్ల. చెత్త చెదారా నడమ, ఓ పక్క కుక్కలు, ఓ పక్క పంతులు తిరుగుతూ ఉంటారు. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు ఇదంతా క్లీన్ చేస్తాను. ఓసే కోడల పిల్ల, నన్నే ఊడమంటావే? పుట్టి పొద్దరికి తీపురు పట్ల. మీ మామ 2 ఊళ్ళకి ఒకే ప్రెసిడెంట్, అట్లాంటిది నన్ను ఊడమంటావే? ఏంటి ఓల్డీ ఛాలెంజింగ్ మూడ్ లో మాట్లాడుతోంది? నన్ను వీధులొడ్చి మున్సిపాలిటీ కూలీని అనుకున్నావే? ఇయాల నువ్వా నేనా తేలిపోవాలా? మొన్నొచ్చిందాన్ని ఎట్టా కొట్టానో చూసావుగా. సర్వీకి ఫోన్ చేసి రమ్మను, వచ్చి క్లీన్ చేస్తుంది. అది అట్టారా దారికి నాతో ఎట్టుకోమాక. చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో? రఫ్ఫాడించేస్తా. అసలు ఏమనుకున్నావు? అమ్మా ప్రథమా, ఆ మొదల స్టెప్స్ వచ్చిన వాళ్ళు వచ్చినా వస్తారు, నువ్వు ముందు లోపలికి వెళ్ళమ్మా. బాచి ఉన్నాడు కదమ్మా, పర్లేదు. ఏమో వాడిని చూస్తే చాలా ముదురులా ఉన్నాడు. అంటే ఏంటి? వాడు నాకు భయపడ్డానా నీ ఉద్దేశం? ఈ మాత్రం దానికి నేను ఇక్కడ కూర్చోండి దేనికి? బిల్డప్ తప్ప నేను వెళ్ళి పడుకుంటా, మీరు అయ్యో భాస్కర్ నువ్వు కూర్చో అయ్యా కూర్చో. ఇదిగో వెంకు, నువ్వు అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో, నువ్వు గమ్మునుండు. అద్ది అలా పెట్టండి గడ్డి, వాళ్ళని రానివ్వండి. ఇప్పుడు నేను చూడండి ఎలా మాట్లాడతాను. ఏమన్నా మాట్లాడతా? ఎరా ఎదవా, నీకు కళ్ళు దొబ్బాయా? పోయి నీకు ఇదేలా నచ్చిందిరా? నీకు కొద్దో గొప్ప టేస్ట్ ఉండక్కర్లా? కడిగేస్తా, చవట వెదవా అని దులిపి పారేస్తా. నేనంటే మైకంలో పడి చచ్చాను, వాడికేం పోయే కాలం? ఎదవ సచ్చినోడు ఎదవని. కత్తంత లేడు వీడేనా? వీడు కాదు భాస్కర్, అల్లరి పెట్టేవాడు వీడు అన్నయ్య. అవునా?
ఎరా, మీ అన్నకి ఇంకా ఆడోళ్ళు దొరకలేదంటారా భూమి మీద ముక్కు మొహం తిన్నగలేదు ఇదే నచ్చిందంటారా? ఇదిగో కత్తి తీసుకెళ్ళు. రేపు మీ అన్నని రమ్మనరా, ఇంట్లోనే ఉంటా. ఆడంతే తేలుస్తా. దెబ్బకి బారిపోయాడు చూసారా, శంషేర్. వీడు వాణ్ణి కొట్టినందుకు సంతోషించాలా, నా కూతురు నీచంగా ఉంటుందని అన్నందుకు వీణ్ణి నరకాలా? అబ్బో, బావ సోకులకేం తక్కువ లేదే. ఇలాంటి టోపీలు కూడా పెట్టుకునేవాడా? బాగానే ఉందే. ఏమైంది అరిచారు? నాకు ఈ టోపీ దరిద్రంగా ఉందా? నీ మొహం ముందు సెల్ఫ్ లో పెట్టే. ఏ లోపల పెట్టమంటున్నాడు కదా, పెట్టే. ఏ చెప్తున్నాను కదా, ముందు పెట్టే. ఏ ఆ టోపీ అంటే అమ్మకి ఎలర్జీ కనుక. ఎలర్జీనా? ఏం ఎలర్జీ? స్కిన్ ఎలర్జీనా? ఏదో ఒక ఎలర్జీ, లోపల పెట్టే. దాన్ని టీవు బయట పారేస్తా. ఇవ్వు. అసలు దీన్ని ఎందుకు దాచావు నాన్న? అది నాన్న, మా అమ్మ తీపి గుర్తురా. అమ్మ గుర్తుగానా? అర్థమేంటి చెప్పావయ్యా? అదొక పెద్ద కథ అమ్ముడు. అది అదమ్మా జరిగింది. సో అత్తయ్యకి టోపీ చూస్తే ఒళ్ళు మంట అన్నమాట. మరి అత్తయ్యకి టోపీ ఇంకా ఉందన్న విషయం తెలుసా? తెలుసు, కానీ ఈ టోపీ తన కళ్ళ పడకూడదంది. ఓకే. సి మిస్టర్ కంటలేని హరిశ్చంద్ర ప్రసాద్, ఈ టోపీని మీ ఆవిడకి పెడితే మీకేమైనా ప్రాబ్లమా? దిల్లు వద్దు, అమ్మ నేను షూట్ చేసి పారేస్తుంది. ఏం కాదు బావా, నేను పెట్టిస్తాను. వద్దమ్ముడు. లేదు మావయ్య, నువ్వు ఇందాక చెప్పిన ఆరాల్లో నేను చాలా హర్ట్ అయ్యాను, అందుకే ఇప్పుడే పెట్టిస్తాను. సరే రేపు పెడుతుగానే. లేదు కామ్రేడ్, ఇప్పుడే పెట్టిస్తా. చూస్తూ ఉండండి, మస్తు టైం పాస్. దిల్లు అమ్మడు వద్దు. ఇప్పుడు టెన్షన్ పడేం లాభం అక్క. అసలు ఈ మనిషిని బయటికి పంపించకుండా మళ్ళీ గదిలో వేసేయాలి. ఎలాగమ్మా వెధవ వంట బాగా చేస్తాడు. వంట బాగా చేస్తాడని ఇల్లు గుల్లు చేసుకోమంటారా? తీగలాగితే డొంక కదిలినట్టు చిట్టి తల్లి గెటప్ మీద అనుమానం వస్తే సుజాత, ఓ పని చేద్దామా? హ్యాపీగా ఈ గొడవలన్నీ వదిలేసి మా ఊరు వెళ్ళిపోదామే. ఒక ఎకరం పొలం ఉంది, హ్యాపీగా వ్యవసాయం చేసుకుందాం, ఏ గొడవ లేదు. జరిగే వాటి గురించి మాట్లాడండి. కాసేపు నిలబడి వంట చేయలేరు కానీ ఊళ్ళోకి వెళ్ళి వ్యవసాయం చేస్తారంట. అక్కడ మా వదిన ఏమనుకుంటుందో ఏమో. మీ అన్నయ్య ఫోన్ చేసి కనుక్కోవచ్చు. చేశారండి, లిఫ్ట్ చేయట్లా. శాంతి, శాంతి, వదినా 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 ఎక్కడన్నావా? దేవుడి ఫోటో తీసుకొచ్చాను వదినా. ఇదిగో మెడకేసుకొని ఊరేగండి. అందుకే తీసుకొచ్చా, గోడకు కొడతా. హ? మా చెల్లెమ్మని తిట్టాను కదా, అందుకని నా మీద కోపంగా ఉంటుంది కదా, అందుకే దేవుడి ఫోటో తీసుకొచ్చా. వాళ్ళ ఇంట్లో గోడకు కొడతా, నా మీద కోపం పోతుంది. శాంతి, వెళ్ళి కోటు తీసురా. వెళ్తా. కోటు కాదు, కత్తి, కత్తిపీట తీసుకొస్తాను. ఉతకలేదా? ఉతకలేదు కదా, బాధ్యత లేదు నీకు. అవును, ఫోటో ఏది? ఎక్కడ ఎందుకు పెట్టావన్నయ్యా? అది కాదు ఫోటో, అక్కడ. ఏంటన్నా? అన్నయ్య, కొడకు అన్నయ్య. ఈయన కవ్వాలి. ఏది క్యాండిడేట్ కొంపదీసి పడుకుందా? దిల్లు రిస్క్ ఏమో. ఏం కాదులే బావా, చూస్తూ ఉండు. అరే అది డిసైడ్ అయిపోయిందిరా, మనకి ఎందుకు గొడవ, కూర్చో. ఈయనొకడు. ఇంతకీ అత్తయ్య ఎక్కడికి వెళ్ళిందబ్బా? చచ్చాన్రా! పిల్లి పిల్లి పిల్లి, ఏమైంది పిల్లి? ఉండలేదురా. అయ్యయ్యో అయ్యయ్యో. ఈవిడ ఎక్స్ట్రాలు మరి లిమిట్స్ దాటుతున్నాయి. అంత డ్రామా. ఏదో కోడలి పిల్లని ఆడబెట్టిద్దామని తోలినట్టు పడ్డానా? గుండె పట్టేసిందిరా. అది ఇక్కడ. ఇక్కడే. రే మనవడా, ఎక్కడే ఉన్నాను కదా. ఉన్నావా? నీ పిల్లని చూడకుండానే పోతున్నాను రా. అయ్యో పిల్లి. రే హరిదాసు, నా గదిలో
నా మూడు ఉంది కదరా. ఏంటి నిజంగానే స్ట్రోక్ వచ్చిందా? అయ్యో చెప్పకుండానే పోయావా పిల్లి. ఇంకా పోలేదురా. ఆ మూట్లో పొలం తాలూకు కాగితాలుంటాయి. అట్రా. నువ్వు ఆరోగ్యం తగ్గించి అమ్ముకు డౌట్ వస్తుంది. ఎక్కువ సేపురా విగ్గుడిపోయినాది. పోసే కోడలి పిల్ల. ఏమే పిల్ల, నా మీద కోపమా? ఏదో మొండి ముసలిదాన్ని ఏమనుకోమాక. మీ ఆడాలి పబ్బుందంటగా. బామ్మో, అది పబ్బు కాదు, క్లబ్బు. ఏదో ఒకటి లేరా. నేను పోయాక నా కళ్ళు నా మెదడు దానం చేయవే. సరేనా? నా మీద ఇంకా కోపం పోలేదా? అదేం లేదులే. అయితే నా చివరి కోరిక తీరుతావా? అయితే నాకు మాటి ఏం ట్విస్ట్ ఇస్తున్నావే మాయల మరాఠీ. మాటి తర్వాత చేతులు సబ్బుతో కడుక్కుంది గాని లేనా సీది. ముందు మాటియే. ఒరేయ్ మనవడా, నా గదిలో ఓ టోపీ చూసానురా. అదట్రా మీ అమ్మకి నేను టోపీ అదే టోపీ పెట్టుకుంటుంది. అలాగే బామ్మ. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్ హరి? నేను టోపీ క్యాప్ పెట్టుకోవడం ఏంటి? నేను హరి అనేలా ఉన్నానురా. నా కోరిక తీరకుండానే పోయేటట్టున్నానురా. పెట్టుకోలేదు, టోపీయే కదా, పెట్టుకో. వచ్చింది టోపీ. ఇదెక్కడ దొరికింది తనకి? ఏమో అమ్మా ఎట్టుకోయే నా కోసమే. రాయే నా సీదయ్య, ఇక్కడ కూసో కల్లారా చూసుకొని. రే మనవడా, అదే ఫోన్ లో కుల్ఫీ తీస్తారు కదా. కుల్ఫీ కాదే, సెల్ఫీ. అదే ఓ భారతి రాయే రా. అరే నాకు ఏ నొప్పి లేదురా. వసే కోడల పిల్ల, ఆ లైటింగ్ తగలగానే నా నొప్పులన్నీ పోయాయి. నాకు ఇప్పుడు ఏ నొప్పులే లేవు. రే అవ్వాసు, నా నొప్పులన్నీ పోయాయి. అరే మనవడా, నా నొప్పులన్నీ పోయాయి. ఏమే వసే సీదయ్య, ఈ టోపీలో నువ్వు పిట్టలు దర్శనం అన్నావే. ఇదిగో నందిని ఇక్కడ నాతో పెట్టుకోకండి. ఇప్పుడు మీ అమ్మ నన్ను ఏమంటుందో ఏంటో. అమ్మ సంగతి తర్వాత నాన్న, ముందు దీని సంగతి చూద్దాం. పదండి. అవునవును పద. జాను గోరోజనం, మా శివ సార్ దగ్గర పైసలకి కాగితం రాయించుకున్నావు కదా, పక్కరా. అది ఎందుకయ్యా? ఎందుకేంది పొడుస్తా, పక్కరా. కర్మ కర్మ. ఇదిగోనయ్యా. అయ్యో 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 అయ్యో. చూడండి, మీ అల్లుడు భాస్కర్ మాకు పనప్ చెప్పాడు. అది చేసుకుని మేము వెళ్ళిపోతాం. ఏంటది? లడ్డుగా తీరా బయటికి. ఆ? ఏం లేదు జాను, నువ్వు మీ ఆయనకి విడాకులు ఇస్తానన్నావంట కదా, ఇచ్చేమన్నాడు. నీ చేత ఈ డాక్యుమెంట్ల మీద సంతకం పెట్టించుకుని రమ్మన్నాడు. లేదనుకో పొడిచి పడమన్నాడు. చూసావా సరోజా, ఇంతకాలం కిరాయిచ్చి మటర్ చేయించే వాళ్ళని చూసాం, కిరాయిచ్చి విడాకులు కావాలని వీళ్ళని చూసాం. శాబాష్! బాబే, ఈ విడాకుల మీద సంతకాలు పెట్టు. అవతల మాకు చాలా పనులున్నాయి. రే బాచిగా, విడాకులు రౌడీలతో తీసుకుంటావా? చెప్తా. డబ్బెంత కావాలో చెప్పండి, ఇస్తాం. అంతేగాని మా అమ్మాయి సంతకం పెట్టదు. నేను పెడతాను. ప్రథమా ప్రథమా ఎహే, ఇద్దరు ఒకసారి పిలిస్తే చాలు. 2 సార్లు పిలిచి అనవసరంగా లెంత్ ఎక్కువ పెంచకండి. ఆ డాక్యుమెంట్స్ ఇవ్వండి. ఇది ఆ భాస్కరం గాడి ఉంగరం. అంటే వీళ్ళే ఆ గెటప్ లో వచ్చారనమాట. అవును,
లేకపోతే షేకిండ్ ఎందుకు ఇచ్చుకుంటారు? రేయ్ మీరైపోయారా, దొంగ సంతకం పెడతా. ప్రథమ వద్దమ్మా, ప్రతిమ నా మాట ఆలోచించమ్మా. వినమ్మా. ఏయ్, మై. ఏ, పొడిచిపడి దొబ్బుతా ఏ, ఏంటి ఇదిగోండి తీసుకోండి. వస్తాం. ఏమి నీకేనా పిచ్చా? కాదమ్మా, నేను పెట్టింది దొంగ సంతకం. వాళ్ళు దొంగ రౌడీలు. వాళ్ళు దొంగతనాలు కూడా చేస్తారా ప్రథమ? దొంగ రౌడీలంటే ఒరిజినల్ రౌడీలు కాదని. వాళ్ళు రౌడీల గెటప్ లో వచ్చిన భాస్కరం నిషేధంలో. ఇక వాళ్ళకి సినిమా చూపిస్తా, చూస్తూ ఉండండి. వస్తే పాపిస్తాను మా అమ్మని తెలుసా చేస్తావా? అమ్మకి టోపీ పాలే పెట్టాను కదా. అమ్ముడు, నా నందుని ఇంత దారుణంగా అవమానిస్తే నిజం చెప్పాల్సి వస్తుంది. చెప్పుకో. ఏయ్, ఏంటి అంత కాన్ఫిడెంట్ గా అంటావు? అవును బావా, చెప్పుకొని. నేను అత్తయ్యతో, అత్తయ్య మీకు ఇప్పుడే తెలిసింది, కానీ నేను గెటప్ లోకి రాకముందే మావయ్యకి తెలుసు. అసలు నాకు మంగళగిరి పిండి అని పేరు పెట్టింది కూడా మావయ్యే అని చెప్తాను. చెప్పేస్తావా? ఆ, చెప్పవే. రా. తెలుగు, కమాన్, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ. ఏంటి నిజంగా సీరియసా? మామూలు సీరియస్ కాదు, పిచ్చ సీరియస్. నువ్వు అక్కడికి వచ్చినా సరే, తను ఇక్కడికి వచ్చినా సరే, మీరిద్దరు వచ్చినా సరే, నువ్వు ఒంటరిగా వచ్చినా సరే, హాల్లోనైనా సరే, కిచెన్ లోనైనా సరే, ఇప్పుడే తెలిపోవాలి. నందు మావయ్య, లగ్నం తట్టుకోలేను మావయ్య. Get up. Get up! నాతో పెట్టుకున్నారంటే మసి అయిపోతారు. అది కాదు నాన్న, నీకు తెలిసిన విషయం అమ్మకు తెలిస్తే నీకు కూడా ఏం చేస్తుందిరా? ఏం చేస్తుంది? మాక్సిమం ఒక వారం రోజులు నాతో మాట్లాడదు, అంతే. నాతో కూడా అంతే. నిన్ను యూసఫ్ కూడా వరకు తరిమి కొడుతుంది. అంతేకాదు, మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదని అన్ని ఛానల్స్ లో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. బాబు, ఈ పెద్ద ఇంత కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్ అనిపిస్తుంది. అవును, నాకు కూడా అదే అనిపిస్తుంది. కాకపోతే నన్ను ఒక బఫూన్ చేసి ఆడుకుంటారా? మైండ్ ఇట్. నేను వెళ్ళిన తర్వాత నా వెనకాల ఇలా మాట్లాడుకున్నా, డైలీ సీరియల్స్ లో లాగా లెంతీ మైండ్ వాయిస్ వేసుకున్నా నా రుకుతా. ఇప్పుడు వెళ్ళి నా నందుతో నేను స్విచ్ గా మాట్లాడుకుంటా. అమ్మాయి అనేసాలు. ఇదిగోండి కాఫీ. థ్యాంక్ యూ. శివశాంతి ఏరి సినిమాకి వెళ్ళారండి, బాహుబలికి. బాహుబలి? బాహుబలి ఎప్పుడో రిలీజ్ అయింది కదా, ఇప్పుడు వెళ్ళడం ఏంటి? మళ్ళీ వచ్చిందంట. శివ సినిమా చూడాలనుకున్నాడని వెళ్లారు. వాడు సినిమా చూడాలనుకున్నాడా? ఆ సినిమా చూసి వాడు ఎలా రియాక్ట్ అవుతాడని దినదినగండా నూరేళ్ళ ఆయుషులా ఉంది మన బతుకు. బాబాయ్ వనకం. ఏరా బాగున్నారా? ఉండండి, మీకు కూడా కాఫీ తీసుకొస్తా. పిన్ని ఇప్పుడు ఫార్మాలిటీస్ ఏం అవసరం లేదు కానీ కూర్చో చెప్తా. మేము మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాం. ఏంటయ్యా, మళ్ళీ మా చిట్టి తల్లి దుబాయ్ ప్రోగ్రామ్ పెట్టిందా ఏమిటి? బాబాయ్, మేము ఇక్కడికి రావడానికి అక్కకి ఏ సంబంధం లేదు బాబాయ్. ఇదిగో ఈ 10,000 నుంచి చెప్తాను. మాకెందుకా ఇవి? తీసుకో బాబాయ్ ముందు. లేదురా, అదెందుకో గాని చెప్తే గాని తీసుకో. అబ్బా, ఇవి మీ డబ్బులే పిన్ని. మావే? అసలు ఏమైందంటే ఖచ్చితంగా లేడు. వాడు మీ దగ్గర అదే కార్ వస్తుందని డబ్బులు తీసుకున్నాడు కదా. ఒరే, నేను చెప్తున్నా కదా. సరే ఏడు. ఇప్పుడు అది బాబా జరిగింది. వారిని ఇంత నాటక వాడారా? రేయ్, మీ అత్త మామల్ని ఒక ఆట ఆడిస్తున్నాంగా. అవునవును, వాళ్ళు మమ్మల్ని ఆడిస్తున్నారు. సరే బాబాయ్, ఇదిగో పట్టుకో, మేము వెళ్ళొస్తాం, మాకు చాలా పనులు ఉన్నాయి. ఉండండిరా, ఇప్పుడైనా కాఫీ తాగి వెళ్ళకపోతే మర్యాద ఉండదు. పిన్ని, అదే చేత ఏమన్నా తినడానికి అవి లేకుండా ఎలా వస్తానరా? పిన్ని కొంచెం ఎక్కువ పెట్టరండి. తెస్తారులే డబ్బా. శుభం అంటూ సినిమాకి వెళ్తుంటే ఆటో చెడిపోవడం బాధ్యత లేకుండా కొంచెం దూరం వెళ్ళండి, 4 అడుగులేస్తే థియేటర్ ఏంటి వచ్చేస్తుంది. నడవడానికి ఏం మాయరోగం అంటావా? ఫోన్ లేని సినిమా తీసుకెళ్తుంటే ఇప్పుడు ఈ తింగరుని 4 దులిపి 1,00,000 వసూలు చేస్తా. బతుకుంటే బాహుబలి ఎప్పుడైనా చూడొచ్చు. దా పోదాం. ఇదిగో పెద్ద మనిషి. అబ్బా, వీడికి వినపడదు కదా. ఇదిగో అమ్మ, మీ ఆయన నాగమని చెప్పు. శాంతి, ఇక్కడ కూడా నా మాట వినవా? పదా ఫోను. ఈవిడకి ఈ సంగతి కూడా చెప్పేశారా?
అల్లు ఏంటి మా మీదకి రౌడీలు పంపించావు? అపచారం మేము రౌడీలు పంపించడం ఏంటి? బాధ్యత లేకుండా మాట్లాడుకు చెల్లమ్మా. చాలే నోర్మి. ఏమండి మర్యాదగా మాట్లాడండి. లక్ష ఇవ్వమ్మా, నీకు కావాల్సినంత మర్యాద ఇస్తాము. చూడు చెల్లమ్మా, ఒక్క 4 రోజులు ఆగు. నీ డబ్బులు చాలా బాధ్యతగా చెల్లిస్తాను. నువ్వు నీ బాధ్యత కట్టుకొని ఏ గంగలోనైనా దూకండి. నాకు మాత్రం డబ్బులు కావాలి. అరే నువ్వు మా మీద కత్తులు నోరుతున్నావని ఆ పెద్ద మనిషి చెప్పడం, నువ్వేమో రౌడీల్ని పంపడం. అసలు మీరు మా గురించి ఏమనుకుంటున్నారా? అన్నయ్యకి ఫోన్ చేస్తా. ఇదిగో ఫోన్ కట్ చేసావంటే నీ పీక కట్ చేస్తా. అల్లో అన్నయ్య. ఏరా సినిమాకి వెళ్ళలేదా? టికెట్ దొరకలేదా ఏంటి? అది కాదన్నయ్య, ఇక్కడ మేము వెళ్తుంటే ఆటో ఆగిపోయింది. ఫోన్ శాంతికి దానికెందుకన్నయ్య, బాధ్యతలేంది ఇవ్వు. అల్లో అలాగే అన్నయ్య. ఒక్క నిమిషం. చెప్పండి బావగారు. శాంతి, నేను చెప్పింది జాగ్రత్తగా విను. అలాగే బావగారు. ఏంటి ఏ గొలుసో గాజో ఇమ్మంటున్నారా? చెప్తా. ఏంటే మేము నీకు 1,00,000 ఇవ్వాలా? నువ్వు నీ మొగుడు ఖచ్చితంగాడు కలిసి అమాయకుడైన నా మొగుడిని మోసం చేస్తారా? అదంతా మీకు అనవసరం. అవసరం. శాంతి, చెల్లెమ్మతో బాధ్యతగా మాట్లాడు. బాధ్యతగానే మాట్లాడుతున్నాను. ఇదిగో మీరు 1,00,000 రూపాయలు ఇచ్చినట్టు కాగితం చూపించవే. చూపించు. అది అసలు ఇలా కాదే. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి నీ పని చెప్తా. ఏంటి శాంతి, రౌడీలు తేడానికి వెళ్ళిందా? అబ్బా పదండి, మనిద్దరం బాహుబలి సినిమాకి వెళ్దాం. పదండి రండి. నందు, ఎందుకో రమ్మన్నావట? చూడండి, ఇప్పుడు క్లబ్ నుంచి మా ఫ్రెండ్స్ వస్తున్నారు. నేనేమి చేయలేను. ఏంటి మీరు చేయలేంది? నా వల్ల కాదు. అదే ఏంటి మీ వల్ల కాంది? అదే మీ ఫ్రెండ్స్ వస్తున్నారు, మా పిన్నిని కంట్రోల్ చేయమంటావు, అంతే కదా? అదే నా వల్ల కాదు. చూడు నందు, ఈ కాళ్ళు 2 విరక్కొట్టి టాయ్ 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 పరిగెడతాను. ఈ 2 చేతులు విరక్కొట్టి వెళ్ళండి, నేనే కంట్రోల్ చేసుకుంటాను. ఆఫ్టర్ 70 years ఓల్డ్ లేడీని ఆ మాత్రం కంట్రోల్ చేసుకోలేనా? వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఏటే కోడలి పిల్ల, బియ్యానికి పురుగట్టిందని యాప కట్టరమ్మని పంపించా. చూడు, ఈ చెత్తనంతా తీసుకెళ్లి లోపల పెట్టు. మా ఫ్రెండ్స్ వస్తున్నారు. ఏంది ఇది నీకు చెత్తలా కనిపిస్తుందా? కడుపు నింపే అన్నపూర్ణమ్మ తల్లి నట్టుకొని తీసేయమన్నాను, తీసేయి.